నాన్న మామూలుగా రీమేక్స్, యాక్చువల్లీ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మామూలుగా రీమేక్ సినిమాలు చేసిన తమిళ నుంచి ఒక తెలుగు సినిమా వచ్చిన, మలయాళం నుంచి ఒక సినిమా వచ్చిన, అండ్ ఎస్పెషలీ ఇలాంటి జానర్ సినిమాలకి రీమేక్ చేసినప్పుడు ఈ తమిళ సినిమాలా ఉంది, ఇది వాళ్ళ నేటివిటీగా ఉంది అనేది చాలా ఎక్కువ వింటాం. అంటే నాట్ ఓన్లీ ఇన్ ది ఇండస్ట్రీ బట్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. అది హౌ డిడ్ యూ మేనేజ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్? ఎవరికి ఇది ఒక మలయాళం రీమేక్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఒక ప్యూర్ తెలుగు ఫిల్మ్, ఒక నేటివ్ తెలుగు ఫిల్మ్, మన రాష్ట్రంలో జరిగిన సినిమాలానే పుట్రే అయింది. హౌ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ యూ టేకెన్ ఫర్? నో, ఐ థింక్ రానాసి ఇది చాలామంది అనుకుంటారు కానీ ఎన్నో తమిళ హిట్స్ అయిన సినిమాలు చాలా ఇక్కడ తీయలేదు. ఎందుకంటే అది చాలా నేటివిటీ, తమిళ నేటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకోలేదు. ఓకే, మేము ఎలాంటివి తీసుకున్నాం అంటే రైట్ త్రూ ఇఫ్ యూ సీ ఆల్ మై రీమేక్స్ మేబీ ఒకటో రెండో పోయినాయి, బట్ ప్రతిదీ కథ సీ దర్ యూనివర్సల్ ఎమోషన్స్. లవ్ స్టోరీ ఉందనుకో, ఇట్స్ కామన్ లవ్ స్టోరీ అన్నింటిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఒక చిన్న కథ, మామూలు కామన్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ అందరి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ బి వరీడ్ టూ మచ్ అబౌట్ థింగ్ వెన్ యూ నో ద స్టోరీ ఈజ్ వెరీ ఐడెంటిఫైబుల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటే ప్రతి లాంగ్వేజ్లో ఒకటే, బికాస్ ద ఎమోషన్స్ ఆర్ లైక్ దట్. సో మనం ఎన్నుకునేటప్పుడు రీమేక్స్ వీ షుడ్ సీ దట్ ద ఎమోషన్స్ ఆర్ ఆల్ యూనివర్సల్. అండ్ ఆఫ్ కోర్స్ ఏ చిన్న చిన్న చేంజెస్ చేయాలో అది చేస్తాం. దట్ మైట్ బి 15%, 20%. ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద వే వీ డ్రెస్. ఇప్పుడు కొందరు అంతా పంచులు వేసుకుంటారు త్రూ అవుట్, పంచులు వేసి ఇంకోలాగా వేసుకుంటాం, ఓన్లా ఇంకోలాగా. ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్, నో, ఐఎమ్ వేరింగ్ అ సింపుల్ కాటన్ ప్యాంట్ అండ్ కాటన్ షర్ట్, ఈ వేర్ ఇస్ లుంగి త్రూ అవుట్. సీ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్. Okay, social media. Now, I am extremely active. I've always been. And now, Facebook lo Drishyam and little bit of your page, you're also little koncham active ayyaru. Now, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి మా ట్విట్టర్ ఫ్యామిలీకి పోస్ట్ చేశాను. There's a bunch of questions that they have which I'm going to ask. అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు? నేను పెట్టిన నిమిషానికి 50 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే మేము తట్టుకోలేము. దానికనే నేను ట్విట్టర్లో నో సి ఈ సోషల్ మీడియా ఆల్సో ఆల్ దీస్ డే మేము నాకు గుర్తు కలియుగ పాండవులు పబ్లిసిటీ చేసినప్పుడు బాగా పబ్లిసిటీ చేయాలంటే చాలా ఆలోచించి కట్అవుట్ పెట్టాం. ప్రతి ఊరిలో వెంకటేష్ కట్అవుట్ ఒకటి ఇలా నిలబెట్టేది, పోస్టరు కట్అవుట్, దట్స్ ఆల్ పబ్లిసిటీ. రేడియో లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. శుభ్రంగా సినిమా చూశారు. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, మెల్లగా టీవీలో వచ్చినాయి, ట్రైలర్లు కట్ చేయాలా, ఇది కట్ చేయాలి. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియటం లేదు, ఎంతమందికి ఏది కరెక్టో ఏది రాంగో తెలియట్లేదు. So, first question. Please ask Suresh Babu when he is making a multi-star with Venkatesh and Rana. చెప్పు. ఇది నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఇదే క్వశ్చన్, ఇదే అడుగుతున్నా. నువ్వు యాక్టర్ అయినప్పటి నుంచి నేను నీతో ఎప్పుడు సినిమా తీస్తానన్న క్వశ్చన్, నువ్వు చిన్న కలిపి ఎప్పుడు తీస్తానన్న క్వశ్చన్. కథ ఏ రోజు బాగుందో ఆ కథ నేను చేయగలను, నాకు సూటబుల్గా ఉందన్న రోజే చేస్తాను. కానీ ఎవరైనా మంచి కథ ఉంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ స్టోరీస్. అది ఎవరైనా నువ్వు తీసుకురా, ఎవరు తీసుకురా, ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఇఫ్ యూ థింక్ అ స్టోరీ ఈస్ గుడ్, యూనిక్, దట్ ఓన్లీ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ప్లే, ఐ విల్ షూర్లీ డూ దట్. There's been some extreme love that they are pouring with congratulations to each. సో మా తరఫున కూడా నీ ట్విట్టర్లో పెడితే థ్యాంక్స్ అని, చాలా రీచ్ అవుతుందంటగా త్వరగా చేసేయండి. చాలా రీచ్ అయ్యి చాలా మంది వచ్చి చూస్తే బెటర్. చిన్న దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. చెప్పు. మీరు ఇలా అంటే ఫ్యామిలీ సినిమాలే చేస్తారా లేకపోతే వేరే జానర్స్ కూడా ప్రయత్నిస్తారా? ఇది చాలా మంది అడుగుతున్నారు. మా ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు హిట్ అయినాయి కాబట్టి ఫ్యామిలీ కాదు, నేను ఎన్నో చేశాను కదా. ఇప్పుడు బొబ్బిల్ రాజా ఉంది, లేదా ఇప్పుడు తులసి ఉంది. ఇప్పుడు దేశ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఐమ్ నాట్ కామెడీ. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, ఆఫ్ కోర్స్ ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ కామెడీ. ఐ థింక్ ప్రయత్నం అనేది ఉంటుంది కానీ, బట్ ఆ టైంలో ఏది దొరికితే అది మనం చేయాలి. వీ కాంట్ ఆస్క్ ఫర్ టూ మచ్ ఆల్సో. నో, ఐఎమ్ నాట్ ద గై. నేను ఎక్కువ కోరుకోను, ఆ టైంలో వచ్చింది తీసుకోవటం అంతే. So there's somebody who wants to ask you, పవన్ కళ్యాణ్ గారితో మీ ఫ్రెండ్షిప్ గోపాల సినిమాకి ఎలా దారితీస్తుంది? Your relationship with him? No, Pawan and me go long back and we really get along well and I respect him a lot because konni views lo we have similar thinkings about life.
సో అండ్ ఈ సినిమాకి తను రావడం నిజంగా చాలా ఆనందం ఉంది. అంటే యాక్చువల్లీ ఇఫ్ యూ సీ అసలు ముందు ఫస్ట్ మల్టీ స్టార్ టాక్ స్టార్టెడ్ విత్ వెంకటేష్ పవన్ కళ్యాణ్, బిఫోర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. తర్వాత సీతం వాకిట్లో హ్యాపెండ్ కానీ, అవును, బట్ ద ఫస్ట్ టాక్ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ గోయింగ్ టు యాక్ట్ అనేది వచ్చేది. టూ గుడ్ ఫ్రెండ్స్ మల్టీ స్టార్ వస్తే అదే వస్తుందని టాక్ ఉండేది. అప్పుడు కథ సెట్ అవ్వలేదు. బట్ దాని తర్వాత ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ అ సైకిల్, దిస్ హ్యాపెండ్ అండ్ ఇట్స్. సురేష్ బాబు గారు, వై డిడ్ యూ రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ థియేటర్స్? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ అని ఒకటి అడిగాడు. కరెక్ట్. ఇప్పుడు దిస్ ఫిలిం ఇది వర్డ్ ఆఫ్ మౌత్తో పికప్ అవ్వాల్సిన ఒక ఫిలిం. నార్మల్గా చూస్తే మేము ఒక సినిమా రిలీజ్ అయినాక ఎక్కువ మాట్లాడినాం, మా సినిమా గొప్ప సినిమా బాగా ఇది అంటే చెప్పుకోవటం, ద సినిమా విల్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనేది ఫీలింగ్. కానీ ఇవాళ ఉండే మీడియాలో పీపుల్ ఉండే డిఫరెంట్ యావిగేషన్స్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా బేస్డ్ ఫిల్మ్కి రావటం తగ్గిపోయారు. అంటే ఇలాంటివన్నీ టెలివిజన్లో వస్తాయి అనే ఐ రిమెంబర్ అప్పుడు విచ్ ఫిలిం సంక్రాంతి వాజ్ రీమేక్ ఆల్సో. మేము నాకు ఆ సినిమా నచ్చి నాకు అన్నకి ఐ మీన్ సురేష్ 2 years, బట్ వీ జస్ట్ కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్. ఎందుకంటే అప్పుడు అందరూ టెలివిజన్ సినిమాలు ఇది చూసినప్పుడు ఇది టీవీ సినిమా లాగా అనుకుంటుంది, రారేమో జనం నిజంగానే అప్పుడు రావట్లేదు. బట్ వీ వెయిటెడ్ ఫర్ 2 years అండ్ రిమెంబర్ వీ షాట్ ద ఫిల్మ్ అండ్ దెన్ దే కేమ్. సో అలాగే ఈవెన్ దిస్ ఫిల్మ్ లైక్ సో సీ దట్ ఫియర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఓన్లీ యంగర్ ఆడియన్స్ ఇస్ కమింగ్ ఇన్. ద ఎల్డర్ ఆడియన్స్ సినిమా థియేటర్లు వదిలేసేసారు. ఎందుకంటే నో, టెలివిజన్ ఇస్ వన్. సినిమాలో కూడా ఈ కమర్షియల్, అశ్లీలత, నాయిస్ ఇలాంటి దానితో దే డోంట్ వాంట్ టు కమ్. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే ఎవరైనా ఆర్ యూ నీ డాటరో లేకపోతే నీకు ఇఫ్ ఐ గో టు అ ఫిలిం ఐ డోంట్ వాంట్ ఎనీ ఎంబారసింగ్ థింగ్ నా పిల్లలకి. ఇది క్లీన్ ఫిలిం. ఇట్స్ అ ఫిలిం ఫార్ ఫ్యామిలీ ఫుల్లీ, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ ఫుల్లీ. ఆర్ ఇది ఫ్రెండ్స్కి కూడా ఒక సినిమా, ఓన్లీ 4 friends గో, చాలా నేర్చుకోవచ్చు. లేదు సినిమా మీదే ఇంట్రెస్ట్, నాట్ వాళ్ళకి కూడా కొత్త జానర్ ఫిల్మ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్. అందుకని ఐ డోంట్ వాంట్ వైడ్ రిలీజ్ చేసేస్తే ఏదో ఓపెనింగ్ రాలేదని అట్లాంటివన్నీ వస్తాయి. టైటర్గా రిలీజ్ చేసి లెట్ పీపుల్ నో దట్ దిస్ అ గుడ్ ఫిలిం. నాకు తెలుసు ఈ సినిమా చాలా రోజులు ఆడుతుంది. ఈ రీసెంట్ టైమ్స్లో ఎంత డబ్బు కలెక్ట్ చేస్తే నేను చెప్పలేనేమో, కానీ లాంగెస్ట్ రన్ మాత్రం ఈ సినిమాకి వస్తుంది. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే, అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేనే. సుజనా, this question is for you. ఈ సినిమా ఒరిజినల్ వచ్చి మోహన్ లాల్ గారు చేశారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఆయన నుంచి మీరు ఎంత తీసుకున్నారు, ఎంత మార్చుకున్నారు? యాక్చువల్లీ మోహన్ లాల్ సినిమాలు ఇదివరకు చాలా వచ్చినాయి రానా, మలయాళం, లాట్ ఆఫ్ సూపర్ హిట్స్. బట్ నేను ఇప్పుడు దాకా ఒక్కటి కూడా అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అందరి అటెంప్ట్ చేశాను, కానీ మోహన్ లాల్ది ఐ కీప్ అవే బికాస్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, వన్ థింగ్, అండ్ హిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ డైలాగ్ డెలివరీ కానీ ఐ కుడ్ నెవర్ క్యాచ్ ఇట్. చాలా కష్టం, ఎందుకంటే అండ్ టు గెట్ ఇన్ టు హిస్ థింగ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. బట్ దిస్ ఫిలిం, వెన్ ఐ సా దిస్ ఫిలిం, ఇది ద స్టోరీ డామినేటెడ్ ఎవ్రీథింగ్. ద స్టోరీ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ ఐ న్యూ నేను ఏమాత్రం ఇన్వాల్వ్ అయ్యి చేసేసి తప్పకుండా బాగా వస్తుందని. అఫ్కోర్స్ దెర్ ఇస్ నో డౌట్ in some of the scenes his expressions are outstanding. I do study a lot. There's no any remake చేసినప్పుడు వాళ్ళు చేసింది మంచిది తీసుకోవడం అనేది ప్రతి యాక్టర్ we should without any ego we should try to, especially because అంత ఫైనెస్ట్ యాక్టర్స్ కాబట్టి, whether it's Kamal's movies or whether it's Mohan Lal's. So I think fine actors, what we should learn is take the best out of them, and at the same time you try to improvise from what you know, or your body language is different, your face is different. Correct. So దానికి తగ్గ తీసుకున్నాను. But I'm really glad finally I attempted Mohan Lal's thing, and finally they've received the character.